ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు దాన్ని పరిపాలన చేస్తున్నామని చూపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనతో సంపాదన పెంచి ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేస్తామని ఒకప్పుడు చెప్పారు. ఇవాళ విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో ప్రైమ్ ప్లేసెస్గా ఉన్నటువంటి ల్యాండ్స్ అన్నిటినీ వేల కోట్ల రూపాయలు చేస్తాయి. వాటన్నిటినీ కూడా ఒక ప్రైవేటు సంస్థ అయినటువంటి లులు కంపెనీకి ధారాదత్తం చేయడానికి పూనుకున్నారు. దీనిలో కారణం ఒకటే, దీని గల కారణం దానిలో స్వప్రయోజనాలు ఉన్నాయి, దానిలో డౌట్ లేదు. జీవో నెంబర్ 137 కానీ జీవో నెంబర్ 45 కానీ దీనికి సంబంధించినంతవరకు కూడా దీనిలో అలాట్ చేయబడినటువంటి విశాఖపట్నంలో అయితే 13 ఎకరాల 50 సెంట్లు, విజయవాడలో అయితే 4 ఎకరాల 15 సెంట్లు ఈ భూమిని ఇస్తున్నారు. ఇచ్చేటువంటి దానిలో ఈ జీవోని పూర్తి స్థాయిలో నేను పరిశీలన చేశాను. దీనిలో ఉన్నది ఏంటంటే, దీనిలో మనకు కనపడేటువంటిది 99 సంవత్సరాల లీజు విశాఖపట్నం, 60 సంవత్సరాల లీజు విజయవాడ. బాగానే ఉంది. దీన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేయటం, మళ్ళీ 33 సంవత్సరాలకు ఎక్స్టెండ్ చేస్తామని అన్నాడు. అంటే 99 ఏళ్ళ మళ్ళీ విజయవాడది కూడా. దీనిలో ఒకటే నేను చెప్తా ఉన్నా, మీరు తీసుకున్నటువంటి ఈ జీవోకి సంబంధించినటువంటి దానిలో మీరు విరమించుకోకపోతే ప్రజానీకం తిరగబడతారు. నేను ఎందుకు చెప్తున్నాను అనేటువంటి కూడా చెప్తా. ఇవాళ దీనిలో ఆశ్చర్యకరమైనటువంటిది, ఈ లులు కంపెనీకి సంబంధించినటువంటి ఈ సంస్థ ఏదైతే ఉందో వాళ్ళు వ్యాపారం చేసుకుంటానికి కాదు, ఏదైతే ఉన్నదో మొత్తం వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసేటువంటి దానిలో 3,30,000 చదరపు అడుగులు ఎస్ఎఫ్టీని డైరెక్ట్గా ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేయచ్చట. అంటే దాని అర్థం ఏంటి, వాళ్ళు అమ్ముకోవచ్చు. అదే విజయవాడలోకి వచ్చేప్పటికి 1,35,000 ఎస్ఎఫ్టీ, 34 ఎస్ఎఫ్టీ, అంటే 1,34,000 ఎస్ఎఫ్టీని డైరెక్ట్గా ప్రజానీకానికి ప్రైవేట్ వ్యక్తులకు అందజేసేయచ్చు. అంటే దీని అర్థం ఏంటి, అసలు ఈ మొత్తం జీవో చదివా, దీనిలో ఎక్కడా కూడా ₹1 దీని మీద లీజ్ ఉంది అనేటువంటిది ఈ జీవోలో లేదు. దీనిలో మతలబ్ ఒకటే, ఈ 3,30,000 ఎస్ఎఫ్టీ, 1,34,000 ఎస్ఎఫ్టీ డైరెక్ట్గా టీడీపీ వారి ఖాతాల్లోకా లేదంటే చంద్రబాబు నాయుడికి, లోకేష్ దగ్గరికి వెళ్తాయా అనేటువంటిది కనపడతా ఉంది. అది వాళ్ళకి నజరానాగా ఇచ్చి రిమైనింగ్ మాత్రమే వాడుకుంటానికి చేసేటువంటి కుట్రలో భాగం మాత్రమే ఇది. ఇంత పెద్ద కుట్ర జరుగుతూ ఉంది. ఈ కుట్రని భగ్నం చేయాల్సిన బాధ్యత ప్రజానీకం మీద ఉంది. నేను ఒకటే చెప్తున్నా, నువ్వు నిజంగానే కనుక షాపింగ్ మాల్ కన్స్ట్రక్ట్ చేసేటువంటి పద్ధతి ఉంటే మొత్తం నడపమానండి. దాన్ని మళ్ళీ అమ్ముకోవడం ఏంటి? అంటే భూమి ఏమో గవర్నమెంట్దా, కానీ ఇచ్చేది గవర్నమెంటా, తీసుకునేది ప్రైవేట్ వ్యక్తులా? ఆ ప్రైవేట్ వ్యక్తులు డైరెక్ట్గా ఇంకోళ్ళకి అమ్మచ్చా? అసలు అమ్మచ్చా? అలా ఇచ్చుకోవచ్చా? లీజుకైనా కానీ ఆడి సబ్ లీజుకి ఇచ్చుకోవచ్చా? ఆ సబ్ లీజుకి ఇచ్చుకునేటువంటిదో అమ్ముకునేటువంటి దానికి వస్తున్నట్లయితే దీనిలో మతలబ్ జరుగుతుంది అనేటి కూడా నేను చెప్తా ఉన్నా. ఇది సరైనటువంటి కాదు. చంద్రబాబు నాయుడు, లోకేష్ యొక్క పరపతి గురించి వారి యొక్క జేబులు నింపుకుంటానికి మాత్రమే చేసినటువంటి ప్రయత్నంలో భాగం మాత్రం ఈ లులు కాంప్లెక్స్ అనేటువంటి చెప్తున్నా. నేను ఒకే విషయం చెప్పదలుచుకున్నా, విజయవాడ నగరంలో 4 ఎకరాల 15 సెంట్లకు సంబంధించినటువంటి ఏదైతే ఈ ల్యాండ్ ఉందో, ఈ ల్యాండ్కి సంబంధించి మధ్యలో కాలం ఉంటుంది. ఒక పక్కన గవర్నమెంట్ హాస్పిటల్, మరో పక్కన ఆర్టీసీ కాంప్లెక్స్ ఉంటుంది. అది ఖాళీ చేసినటువంటి తర్వాత దానిలో డెంటల్ కాలేజీ అందుముందు ఉండేది. ఆర్టీసీని కూడా తీసి పక్కన పెట్టడం, దానిలో డిపో నడవటం జరుగుతుంది. బాగానే ఉంది. గతంలో అది అయిన వెంటనే కార్మిక నాయకులుగా మేము ఒక ఉద్యమం చేపట్టాం. ఆ ల్యాండ్ మొత్తానికి కూడా గవర్నమెంట్ హాస్పిటల్గా కన్స్ట్రక్ట్ చేయండి. ఏదైతే పాత గవర్నమెంట్ హాస్పిటల్ డైరెక్ట్గా తీసి ఊరి చివరికి తీసుకెళ్ళి పెద్ద హాస్పిటల్ కన్స్ట్రక్ట్ చేశారో, అక్కడ మదర్కి మాత్రమే ఉండేటువంటి కాన్పులు చేసేటువంటి హాస్పిటల్ మాత్రమే ఉంది. మేము ఆ గతంలో
మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్గా ఇక్కడ రూపొందించినట్లయితే ఈ చుట్టుపక్కల ఉండేటువంటి జనాభా యావత్తు కూడా పనికొస్తుంది, అన్ని జిల్లాల వాళ్ళకే అనేటువంటిది. ఏదైతే ఆర్టీసీ ఖాళీ చేసిందో, ఏదైతే ఇప్పుడు లులు మాల్కి ఇస్తుందో దానిలో హాస్పిటల్ కన్స్ట్రక్ట్ చేయాలి, ఎలాగో డెంటల్ కాలేజ్ ఉంది కాబట్టి దాన్ని పర్యవసానంగా ఇవ్వాలి అని చెప్తే ఇదే చంద్రబాబు నాయుడు ఎటువంటి పరిస్థితుల్లో ఒప్పుకోకుండా ఉద్యమాన్ని కూడా అణిచివేయటం అనేటువంటి కూడా జరిగిందనేది ఈ సందర్భంగా కూడా గుర్తు చేస్తున్నాం. ఇప్పుడు చెప్తున్నా, నువ్వు నీ యొక్క ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు గారు ప్రజానీకాన్ని మంచి చేయాలంటే సేవా దృక్పథంతో చేయి. ఆ సేవా దృక్పథం చేయాలంటే మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ అక్కడ ఇంట్రడ్యూస్ చేయడమే కాదు, బ్రహ్మాండమైనటువంటి ఇంటర్నేషనల్ లెవెల్లోనూ కన్స్ట్రక్ట్ చేస్తున్నారనేటువంటి చెప్పాలి. అది చెప్పకుండా మీరు తీసుకునేటువంటి నిర్ణయం సరైనది కాదు. మీ జేబులు నింపుకుంటానికి మీరు చేసినటువంటి భాగంలో మాత్రమే ఉంటుంది. ఒక పక్కన విజయవాడ నగరం కానీ ఎక్కడైనా కానీ కాల ఒడ్డున ఉంటే పాకలు వేసుకునేటువంటి చిన్న చిన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తారు, పాకలు పీకేస్తారు, ఎటువంటి పరిస్థితుల్లో ఉండటానికి వీలేదని చెప్తారు. కానీ అదే ప్లేస్లో పెద్ద పెద్ద బంగళాలు, హోటల్స్, బ్రహ్మాండమైనటువంటి రిసార్ట్స్ కట్టుకుంటానికి మాత్రం బడా వారికి వ్యక్తులకి మాత్రం అలాట్ చేస్తారు. ఇది మొత్తం కూడా చేసేటువంటిది విజయవాడ నగరంలో మనం చూస్తున్నాం. అవన్నీ కూడా అలాట్ చేసినటువంటిది చంద్రబాబు నాయుడే. ఇవాళ మరొక దానికి కాల ఒడ్డునుంటే కలుషితం ఏర్పడుతుంది, కాల ఒడ్డునుంటే కాలువలు పాడైపోతున్నాయంటే ఈ బిల్డింగ్లు కడితే పాడవ్వా? ఈ రకమైనటువంటి విధానం కరెక్ట్ కాదు అని చెప్తున్నాం. అందుకనే మీరు తీసుకునే నిర్ణయాన్ని సరైనటువంటి కాదు. పేదలను కొట్టి పెద్దలకు అప్పచెప్పాలని, ఆ పెద్దలకు అప్పచెప్పేటువంటి దానిలో మీ చంద్రబాబు నాయుడు, లోకేష్ జేబులు నింపుకోవడానికి, కార్యకర్తలకి మేపటానికి పనికొచ్చేటువంటి పద్ధతిలో ఈ లులు కాంప్లెక్స్ లాంటి వాటిని నువ్వు ఇవ్వటం సరైనది కాదు. ఇప్పటికైనా విరమించుకోమని కూడా కోరుతా ఉన్నాం. నీ ఆలోచన ప్రకారం పెంచుకుంటానన్నావు, ఈ ఆలోచన ఇదా? ఈ రకమైనటువంటి ఆలోచన పెంచుకుని ప్రజానీకానికి మోసం చేసేటువంటి ప్రక్రియను తీసుకుని ఇది సరైనది కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికే జీవో నెంబర్ 137, జీవో నెంబర్ 45 ఇవన్నింటినీ కూడా రద్దు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ ప్రజాస్వామ్య డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నాం, డెమోక్రటిక్ వేలో ఒక అప్లికేషన్ పెట్టుకున్న మాజీ ముఖ్యమంత్రి గారు జైల్లో ఉండేటువంటి కార్యకర్తల్ని, ఇల్లు పగలగొట్టినటువంటి మరొక కార్యకర్తని గోవర్ధన్ రెడ్డి గారు, ప్రసన్న కుమార్ రెడ్డి గారిని చూడటానికి వెళ్ళేటువంటి సందర్భంలో పర్మిషన్ ఇచ్చినట్టు ఇచ్చి, ఆ పర్మిషన్లో అనేక రకాల అవాంతరాలు, హెలికాప్టర్ను దగ్గర చోటకి పర్మిషన్ ఇచ్చి మరలా అది కాదండి మరలా అక్కడిచ్చి అనేక రకాలైన అవాంతరాలు సృష్టించేటువంటి పద్ధతిలోనే చివరికి ఇవాళ పర్మిషన్ ఇచ్చారు. పర్మిషన్ ఇచ్చినాక ప్రజానీకం మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుపట్టారు. పోనీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు తప్పుపట్టాలి? ఆయన కనుక జనాలందరినీ సమీకరించండి, నేను వస్తున్నాను అని చెబితే అనుకోవచ్చు. ఆయన ఇండివిజువల్గా వెళ్ళి 4గురితో 5గురితో వెళ్ళి చూసేటువంటి క్రమంలో రోడ్లు తవ్వేయటం, బారికేట్లు అడ్డుపెట్టేయటం, అనేక రకాలైన ఆంక్షలు పెట్టడం, పల్లెటూరులోంచి జనాలు బయటికి రాకుండా అక్కడ పోలీసు వ్యవస్థను చేయడం, ప్రతి నూక్ అండ్ కార్నర్లో పోలీసు వ్యవస్థని దిగ్బంధనం చేసేటువంటి పద్ధతిలో తీసుకోవటం, ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేటువంటి పద్ధతి. అందుకే చెప్తున్నాం, ఇది డెమోక్రటిక్ కంట్రీలో సరైనటువంటి కాదు, ఇది సరైనటువంటి కాదు అనేటువంటి నీకు తెలిసినప్పటికీ కూడా నువ్వు చేయటానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారంటే భయం, వణుకు. జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్తే నీవు పథకాలు అమలు చేస్తావు. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తున్నారంటే ఎలర్ట్ చేసుకుంటావు. ఇది అవసరమా? ఇన్ని రకాలైనటువంటి ఆంక్షలు పెట్టుకోవడం అవసరమా అనేటువంటి అడుగుతా ఉన్నాం. జన ప్రభంజనంగా బయలుదేరి వచ్చేటువంటి నాయకుడికి అవసరమైతే నువ్వు జెడ్ కేటగిరీ అతను వ్యక్తి కాబట్టి, మాజీ సీఎం కాబట్టి కరెక్ట్గా అయినటువంటి సెక్యూరిటీ తీసుకెళ్ళి ములాఖాత్కి తీసుకెళ్ళండి, ఆ ఇంటికి తీసుకురావాల్సిన బాధ్యత ఉందే. కానీ ఈ రకంగా అబ్స్ట్రక్షన్ చేయటం ప్రజానీకానికి, ఊళ్ళోకి వెళ్ళేటువంటి మామూలు ప్రజానీకాన్ని కూడా, ఆఫీసులకు వెళ్ళేటువంటి వాళ్ళు కూడా అక్కడి నుంచి నాకు మా ఫ్రెండ్స్ అయితే ఫోన్ చేస్తారు, ఇవాళ ఆఫీస్ సెలవులాగా ఉంది మాకు అనేటువంటిది కూడా చెప్తున్నారు. ఇది సరైనటువంటి కాదు. ప్రజానీకం పైన ఆంక్షలు నిర్వహించేటువంటి పద్ధతిలో ఇవాళ నెల్లూరు సిటీలో జరుగుతుంది. ఇది సరైన కాదని కూడా చెప్తున్నారు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.